ఒకసారి రౌడీ బాల్క సుమన్ మాట్లాడుతున్న మాటలు వినండి. రైతులు వస్తున్నారు రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించి మా వాళ్ళు 5 రైతులు వచ్చారు. 60-70 మంది మనలు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారిని కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్ ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీటింగ్ కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురు మనవారి డివిజన్ లో ప్రోగ్రామ్ పెట్టు మొత్తం జేఎం ఆఫీస్ కాలబెడతాం. కొత్త నెల రోజులు చేయాలి. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైన రోజు సింగరేణి పవన్ కాలబెట్టు మొత్తం అంగడి చేసి పారే ఏముంది ఆ ఫీలింగ్. నీకు కొంచెమన్నా సిగ్గుందా? రైళ్లను అంటి పెట్టమంటున్నావు, రైతులు రాకుంటే లొల్లి చేయాలని మాట్లాడుతున్నావు. నువ్వు రౌడీవా లేదంటే నాయకునివా? కొంచెమన్నా సిగ్గుండాలి నీకు రెచ్చగొట్టడానికి. టెర్రరిస్టులన్నా నయం కదా, దానికన్నా దారుణంగా తయారైనవు, దానికన్నా దారుణంగా మాట్లాడుతున్నావు. కొంచెమన్నా సిగ్గుండాలి బాల్కా సుమన్ నీకు. అంటి పెట్టమంటున్నావు. ఏం మీ అప్ప కట్టిన అనుకున్నావా లేదంటే నువ్వు కట్టినావా? ఏం రైలు బండి మీ అప్పది అనుకున్నావా? కొంచెమన్నా సిగ్గుండాలి నీకు అవన్నీ మాట్లాడడానికి. ఏం కేటీఆర్ గారు మీ పార్టీలో రౌడీలను పెంచుతున్నారా? మీరు ఇచ్చింది ఇదే నా ట్రైనింగు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఏం చేయలేరు, కానీ ఇప్పుడు అధికారం పోయినాక పెద్ద మాటలు మాట్లాడుకుంటూ మందిని రెచ్చగొడుతున్నారు. ఇలాడే రెచ్చగొట్టే కదా ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటారు. మీరు కొంచెమన్నా సిగ్గుండాలి.